మేడారం అంటే జనం జాతర, వనం జాతర, ఆదివాసీల జాతర, గరీబుల జాతర, గుడి గట్టని జాతర, ఇగ్రం బెట్టని జాతర, పట్టుబట్టలు గట్టని జాతర, వజ్రాల కిరీటాలు పెట్టని జాతర, పంతులు లేని జాతర, మంత్రాలు చదవని జాతర, యజ్ఞ యాగాలు లేని జాతర, తీర్థ ప్రసాదాలు లేని జాతర, దర్శనం టికెట్లు లేని పైరోవులు లేని జాతర, జంపన్న వాగే గుండం, గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, చీరె సారెలే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, గిరిజనులే పూజారులు. కాలం మారినా కట్టుదప్పని జాతర, ప్రభుత్వాలు మారినా పద్ధతులు మారని జాతర. అప్పట్లో మేడారం అంటే పెద్ద అడవి, తవ్వలేవు గివ్వలేవు పిల్లబాట, చెట్ల కొమ్మలు జల్లుకుంట ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు. ఏడ చీకటైతే ఆడనే రాత్రి వండుకొని తెల్లారులేసి మళ్ళా బయలుదురు. చుట్టుముట్టున్నోళ్ళకే 4-5 రోజులు పట్టేదట. గుబురు అడివాయే ఆయంత పులులు గిట్లా రాగలని కాగడాలు పట్టుకొని చిన్నగా పోయేది భక్తులు. తవ్వంతా మట్టి దుబ్బ, బట్టలు మొత్తం ఖరాబ్ అవుతుండని యాద్ చేసుకుంటున్నారు ఆపొద్దు సందు పోయినోళ్ళు. ఈసారి మా అమ్మని తీసుకొని మా నాన్న ఇంకా రాలేకపోయిండు, ఆయన ఇంటికాడనే ఉండిపోయిండు. వెనకటి కాలంలో చిన్న కాలినడక, చిన్న తొవ్వ, అమ్ములు కూడా మమ్మల్ని ఎత్తుకొని వచ్చేది. అంత అడవి పెద్ద పుల్లు బాగా తిరిగేది. ఈవెన్ పట్టుకొని వచ్చినప్పుడు కూడా పెద్ద పుల్లు కూడా తిరిగేది. భక్తులు పెరుగుతా ఉంటే ఇంత రోడ్డు పడ్డది, డాంబరేసిరు, ఆర్టీసీ బస్సులు తిరిగినాయి. జీపులు టెంపోలు కట్టుకొని జాతరకు వద్దురు. ఇప్పుడు 4 దిక్కుల చక్కదనాల రోడ్లు, చిత్తం బండ్లతోటి ట్రాఫిక్ జామ్లే కాబట్టి ఆ ఎడ్ల బండ్ల జమానా కంచెలి ఇప్పుడు హెలికాప్టర్ పోయే లెవెల్ మారింది మేడారము. ఎప్పుడైనా ఎడ్ల బండితో వచ్చినాం ఆరండి ఇక్కడ లంకల మొత్తం బాగా చెట్లు పూలి దానికే నిప్పులు పెట్టుకొని మేము ఉండేటోళ్ళము. మాకు పెద్ద పూలు వస్తుందంటే కారాకు కరకర అనేది. వెనకట జంపన్న వాగు గిట్లుండే, నీళ్లు ఎల్లకాలం బారెక్కి కాబట్టి ఒడ్డుకు తానాలు చేసి ఈతలు కొట్టేటోళ్ళు. జంపన్న వాగుల జలకాలాట ఒక సంబురము. నడిమిట్లకి సవలతుంటే ఈ కిత్త గింత మారింది. తానాలకు జీపాలకు మంచి సవలత అయింది అంటున్నారు భక్తులు. ఇవి అప్పటి గద్దెలు, చుట్టూరా సలాకులు గిలాకులు ఏం లేకుండే. తల్లుల నిండారా గొలుసుకొని చీరసార పెట్టి ఒడిబియ్యం పోసి కొందరు ఆడనే రాత్రి నిద్ర చేసేదట. భక్తులు పెరిగినాక చుట్టుముట్టు ఇవి పెట్టిండ్రు. సమ్మక్క సారాలమ్మ గద్దెలు ఇటుంటే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు అటుంటే ఇప్పుడు ఇటు తెచ్చి వరుసగా పెట్టిండ్రు. పెద్ద పెద్ద ద్వారాలు, 9-10 వేల మంది ఒకటేసారి వచ్చినా గింత తక్లీఫ్ కాకుండా మంచి సౌలత్ చేసిరు. మళ్ళా అప్పుడు చిన్న ఉన్నది, గద్దెలు చిన్న ఉన్నాయి, మళ్ళా తర్వాత పెద్దగా మళ్ళీ ఇప్పుడు మొత్తం మారినాయి. మూడు సార్లు మారినాయి గద్దెలు. జాతర అంటే ఏందో అన్నట్టుగా ఇది అయిపోతుంది. అప్పుడు అడవిలు చాలా ఉండే, ఇప్పుడు అన్ని గుళ్ళు గోపురాలు అన్ని అలాగ ఉంటుండే.